పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల నడుమే యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లు పాస్ అయింది. వెంటనే రేపటికి సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఇటు రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో వందే మాతరం సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. వారు చేసిన సవరణలను కేంద్రం పరిగణలోనికి తీసుకోలేదు. తర్వాత రాజ్యసభ వందే మాతరం సవరణ బిల్లును ఆమోదించింది. లోక్సభలో ఇవాళ బాడీ వేడి చర్చ నడిచింది. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్తో సభ హీటెక్కింది. రాహుల్ వ్యాఖ్యలు సరిగా లేవంటూ పలుమార్లు బీజేపీ ఎంపీలు అడ్డుపడ్డారు. ఆ తర్వాత రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈసారి అమిత్ షాపై మండిపడ్డారు. జంతర్ మంతర్ దగ్గర కాల్పులకు అమిత్ షానే ఆర్డర్ ఇచ్చారంటూ ఆయన చేసిన కామెంట్స్తో సభ ఒక్కసారిగా వేడెక్కింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ అధికార పక్షం పట్టుబట్టింది. ఇటు రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలంటూ విపక్షం ఆందోళన చేసింది. ఈ గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభమయ్యాక విపక్షాల ఆందోళనల నడుమే యాంటీ పేపర్ బిల్ పాస్ అయింది.